అందుకే ఈ రైవతకుడు ఎంత మహారాజు అయినా గంధర్వులు నాట్యం చేస్తున్నారు, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి చూస్తున్నారు, నేను అలా వెళ్ళిపోతే ఎలాగాని వెనకాల నుంచున్నాడు పాపం. ఆ నుంచుండగా ఓ గంట 2 గంటలో జరిగిపోయింది అప్పుడు లెక్క ప్రకారం. ఆ నాట్య ప్రదర్శన అయ్యాక ఎవరో అక్కడ నిలబడ్డారు, రమ్మనండి అని బ్రహ్మదేవుడు అంటే ఈయన వెళ్ళి, ఇదిగోనండి మా అమ్మాయి, దీని పేరు రేవతి, పెళ్లి కొడుకు దొరకట్లేదు, ఈ అమ్మాయిని ఎందుకు పుట్టించావు, గొప్ప పని చేశావు, మీ అమ్మాయిని నీతో కూడా తీసుకొచ్చావు అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చాక ఈ గంధర్వ నాట్యం ముగిసేలోగా భూమి మీద ఎన్నేళ్లు గడిచాయో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. 40 లక్షల ఏళ్లు గడిచాయని చెప్పాడు. సరిగ్గా దీన్ని ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ నిరూపణ చేశాడు. వ్యక్తిని ఎవరినైనా సరే కాంతి వేగంతో ప్రయాణించే సాధనంలో కూర్చోబెట్టండి. కాంతి వేగం అంటే సెకనికి 1,60,000 మైళ్ళు ఎంతో ఉంది కదా. కూర్చోబెట్టి 10 ఏళ్ల అబ్బాయిని మీరు ఆండ్రోమీడియా గెలాక్సీ అంటే దేవయాని గంగ అంటారు తెలుగులో, ఆ దేవయాని గంగ ప్రాంతానికి పంపించండి. ఒక వ్యక్తిని 10 ఏళ్ల అబ్బాయిని పంపించండి. అతను అక్కడికి వెళ్తాడు, అక్కడ పని చూసుకుని వస్తాడు. వచ్చేసరికి అతని వయస్సు 56 సంవత్సరాలు పెరుగుతుంది ఆ వేగాన్ని బట్టి. కానీ భూమండలం మీద 40 లక్షల ఏళ్లు గడిచిపోతాయి. ఎందుకంటే అంత వేగంతో ప్రయాణించేటువంటి వాహనంలో మనం కూర్చుంటే మన శరీరంలో స్తబ్దత ఏర్పడి ఏ మార్పులు ఉండవు, ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉంటాం. ఈ పురాణంలో ఉన్న ఈ కథ ఎంత సత్యమో తెలిసి మన వాళ్ళు ఆశ్చర్యపోయారు. మన కథలు మనం ఎంత అజ్ఞానంతో ప్రచారం చేసుకుంటున్నాం, ఇదేమిటిది.